ఓకే. కొంచెం ఆత్మగౌరవం ఉంటుంది అంతే. యెస్. యెస్. మనల్ని యెస్. గుర్తించాలి. దాన్ని గుర్తిస్తే మాత్రం మీరు ఎంతవరకైనా ఎళ్తారు చేస్తాం. యాక్చువల్‌గా. మీకున్న స్థాయి పరంగా కొంచెం గుర్తింపయితే ఇంతకు ముందున్నదంతా పోల్చుకుంటే మీకు పాటకి పెరుగుతా వస్తుంది ఎళ్తున్నారు గదా! మరి అవును. ఆర్థిక పరంగా గూడా మరి పాటలకి చార్జ్ చేసేది కూడా ఏమైనా పెంచుతున్నారా? లేకపోతే దాన్ని అలాగే ఫిక్స్ చేసారా? నేను కొంచెం అంటే నేను వర్క్ కూడా క్వాలిటీగానే చేస్తా. అవును. వర్క్‌లో ఇప్పుడు ఆ విషయంలో నో చాలామంది డౌట్. పొలిటికల్ సాంగ్స్ ఎలా చేస్తారంటే, పాపం వాళ్ళు కూడా గ్రహించలేరు గానీ, వాళ్ళ తీసుకుంటారు డబ్బులు తీసుకొని ఏదో పేర్లు మార్చేసి ఉన్న పాటల్ని అటు ఇటు మార్చేస్తారు. కానీ నేను ప్రతి పర్సన్‌కి ఎక్స్‌క్లూజివ్‌గా వాళ్ళకే ఆ పాట చేస్తా. హ్మ్. ఆ పాటకి మినిమమ్ ఖర్చవుతది. హ్మ్. ప్లస్ దానికోసం ప్రాణం పెట్టి క్వాలిటీగా చేయడానికి ఇష్టపడతా. మంచి సినిమాటిక్ మ్యూజిషియన్సే ఉంటారు నాకంతా. ఇప్పుడు అవునవును. 'మూడు రంగుల జెండా' పాట మీరింటే, అది ఎక్కడ కూడా ఒక పొలిటికల్ సాంగ్ అన్నట్టు ఉండదు. అవును. ఒక సినిమాలో ఒక హీరో ఎలివేషన్ సాంగ్ లాగే ఉంటది. సో, అలాగా సాంగ్ కావాలని నా దగ్గరకొచ్చినప్పుడు ఖర్చు కూడా అలా పెట్టడానికి ఇష్టపడాలి మీరు హ్మ్. ఎవరైనా. నేను చేసేదే తక్కువ కాబట్టి, చేసే ప్రతి పాటను క్వాలిటీగా చేస్తాను. దానికి ఖర్చు పెట్టుకుంటే ఓకే. కొంచెం కానీ అంటే పాటకే ఖర్చుంటే దాన్ని బట్టి క్వాలిటీ అనేది గూడా నేను ఉంటది. సినిమా అయినా, పాట అయినా ఈ రోజుకైతే నేను దానికి ఖర్చు కోసమే ఆలోచిస్తాను సార్. హ్మ్. నాకేంటి అనేది ఇంకా రాలే నాకు. అదే. అదే. రావాలని మా వాళ్ళంతా అంటా ఉంటారు. అది రావక్కర్లేదు. అది మీరేదైతే పాటల మీద పెడుతున్నారో, మీరేదైతే ఓకే. క్వాలిటీ మీద పెడుతున్నారో అది తీసుకొచ్చేస్తది అవును. యాక్చువల్‌గా చరణ్. నేను నాయి కొన్ని అంచనాలుంటాయి. ఆ! రేవంత్ రెడ్డి అన్న దగ్గరికెళ్ళిన ప్రతిసారి నేను ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టినా, హ్మ్. ఏదైనా పెట్టినా నన్ను బండబూతులు తిట్టేవాళ్ళు. హ్మ్. టీఆర్ఎస్‌లో ఉన్న నా ఫ్రెండ్స్ లీడర్లు గూడా, హ్మ్. ఎమ్మెల్యేలు ఆలీలు గూడా ఫోన్‌లు చేసి, "నీకు పిచ్చోడివా నువ్వు? హ్మ్. కేసీఆర్ గారు గవర్నమెంట్‌లో నువ్వు ఆయన ఫోటో పెడతావు, అది పెడతావు, ఇది పెడతావు" అని. హ్మ్. నాకు తెలుసు ఆయన ఏదో రోజు సీఎం అయితాడు ఈ రాష్ట్రానికని. హ్మ్. ఆయనతో ఉన్నా కాబట్టి. హ్మ్. నా లెక్క తప్పలే. హ్మ్. నర్సిరెడ్డి అన్న. హ్మ్. ఏం వాయిస్ ఆయనని ఒకటే పాడిస్తావు, గాని టేకులు టేకులు తింటారు. ఆయనేం సింగర్. ఆయన హ్మ్. వాయిసా అని చెప్పి నా దగ్గర ఉన్న మ్యూజిషియన్సే ఒక్కోసారి ఆయన వస్తే మేము అని అనేవాళ్ళు ఆ! ఉండేవాళ్ళు. ఈరోజు నర్సిరెడ్డి వాయిస్ అంటే నరసన్న వాయిసే కావాలని చెప్పి సరే మనం అనుకున్నట్టు అది సినిమాల్లో అవ్వకపోయినా, హ్మ్. నేను సినిమాల్లో కూడా అవుతదని అనుకున్నాను. హ్మ్. అదే ఆయన ప్లానింగ్ కూడా కొంత ఉండాలి. ఆయనకు కూడా ఉండాలి. ఆ సినిమాల్లో కూడా నేను టాప్ చెయ్యాలి అని అవ్వాలి. చెప్పి. హ్మ్. ఆయన ఎక్కువ దీని వైపు ఉన్నాడు. హ్మ్. ఈరోజు పొలిటికల్‌గా నా లెక్క తప్పలేదు. హ్మ్. నేను మీకు ఎన్‌టీవీలో చెప్తున్నా. హ్మ్. నేను మ్యూజిక్ డైరెక్టర్‌గా ఏదో 2 ఏళ్ళు, 3 ఏళ్ళు కొట్టి, మన సీజన్ నడిచి, మళ్ళా ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ వచ్చే కాదు. ఒక పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ లెజెండ్‌ల పాతకాలపోళ్ళందరికీ ఎలాంటి ఒక సుస్థిరమైన స్థానం ఉందో, హ్మ్. చరణ్ అర్జున్‌కి ఆ స్థానం ఉంటది. ఇప్పుడు అంటే బయటి వాళ్ళ విషయంలో నా లెక్క తప్పనట్టే, నా విషయంలో కూడా తప్పదు. జీఎంసీ పరంగా మీరు పెట్టిన ప్రతి పాట కూడా ఎప్పటికీ అది అవును. ఎవర్‌గ్రీన్‌గా 'నువ్వో సినిమా రాయి' గూడా నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చేసింది విమానమే గదా! అదే అది అన్నా. వర్కౌట్ అయింది. అదే అన్నా. 'నువ్వో రాయి నేనో శిల్పం' గాని, ఇవి గాని ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్‌గా అంటే సుస్థిర స్థానం ఉండడానికి జీఎంసీ ఉన్నంత కాలం దాంట్లో ఉన్న పాటలకి ఎప్పుడూ అంటే అవి ఒక 10 ఏళ్ల క్రితం చేసేసింది, 5 ఏళ్ల క్రితం చేసేసింది, 2 ఏళ్ల క్రితం చేసిందని ఉండదు. అది ఇప్పటికీ స్టిల్ దే ఆర్ ఉంటాయి. అంటే ఎలైవ్‌గానే ఉంటాయి ఆ అవునవును. పాటల్లో. అవును. ఆటిలో ఉన్న ఆ ఆ ఎమోషన్, ఆ కాన్సెప్ట్‌లే అలాంటివి. యెస్. యెస్. ఆ పాటలకు పనిచేసిన ప్రతి ఒక్కరు గూడా అంతే ప్రాణం పెట్టి పనిచేస్తారు సార్. పోస్టర్స్ డిజైన్ చేసే నిసార్ బాయి నుంచి యెస్. యాక్టర్ గూడా ఆయన అన్ని చాలా పాటల్లో ఉంటారు. సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఆ కెమెరామెన్‌లు, భైరన్న, వాసన ఇట్లా ఆర్టిస్టులు అందరూ అంటే ఆ పాటలకు తాలూకు ఉండే ప్రతి ఒక్కరు జీఎంసీలో ఒక పాట అంటే ఏమో తెలియదు. చిన్నపిల్లలు అయిపోయి బడికొచ్చినట్టే వస్తారు అంతా. వాళ్ళ సద్దులు ఆళ్ళు పెట్టేసుకొని. మీ అది సినిమా షూటింగ్‌కెళ్ళినప్పుడు కమర్షియల్‌గా ఆలోచిస్తారేమో వేరే వర్క్‌లకు గాని. ఆ! మీరు అంత అలైవ్‌గా ఉండడానికి ప్రజలు ఆటిని అంత ఓన్ చేసుకోవడానికి కారణం అంటే నా పాట ఒక్కటే కారణం గాదు. యెస్. యెస్. ఆ పాటలకి పనిచేసే ప్రతి ఒక్కరు అంత సోల్ పెట్టి పనిచేస్తారండి. ఎడిటర్ గాని, అప్‌లోడ్ చేసేవాడి దగ్గర నుంచి.